అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం మదనపల్లి టౌన్లోని సేదా ఫౌండేషన్ అధినేత పఠాన్ ఖాదర్ ఖాన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఏటా కుల మతాలకు అతీతంగా ఫౌండేషన్ ద్వారా భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితికి మదనపల్లి పరిసర ప్రాంతాలతో పాటు మదనపల్లి టౌన్లో వినాయక చవితి జరుపుకుంటున్న వారికి గత 10 సంవత్సరాల నుండి వినాయకుని ప్రతిమలతో కూడిన మట్టి విగ్రహాలను ఉచితంగా అందజేస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం బెంగళూరు బస్టాండ్ తాజ్ హోటల్ వద్ద మట్టితో తయారు చేసిన విగ్రహ ప్రతిమలతో పాటు మొక్కలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని, సేదా ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా ఎల్లవేళలా జరగాలని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేసినందుకు సేదా ఫౌండేషన్ అధినేత పఠాన్ ఖాదర్ ఖాన్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గ టీడీపీ కుటుంబ సభ్యులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ఏళ్ల నుంచి తాజ్ హోటల్ యజమాని, సేదా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులైనటువంటి ఖాదర్ ఖాన్ గారు వినాయక చవితికి ప్రతి ఏడాది మట్టి విగ్రహాలని పంపిణీ చేయడము, మొక్కల్ని పంపిణీ చేయడము, ప్రజల్ని ఏ విధంగా అయితే మార్పు తేవాలో, ఎందుకంటే ఇప్పుడుండే పర్యావరణం దృష్టిలో ఉంచుకొని ప్రజలు కూడా ఒక మార్గదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ మట్టి వినాయక విగ్రహాల కార్యక్రమం ప్రతి ఏడాది కొన్ని ఏళ్ల నుంచి చేస్తూ వస్తున్నారు ఖాదర్ ఖాన్ గారు. భవిష్యత్తులో ఖాదర్ ఖాన్ గారు మరిన్ని కార్యక్రమాలు ప్రజల్లో మార్పు తెచ్చడానికి చేయాలని కోరుకుంటాను. వినాయక చవితి పర్వదినాన ఏదైతే సేదా ఫౌండేషన్ వ్యవస్థాపకులు గౌరవనీయులు పఠాన్ ఖాదర్ ఖాన్ గారి ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా మట్టి వినాయక స్వామి విగ్రహాలను పేదలకు పంపిణీ చేయడం, ఆనవాయితీగా పెట్టుకోవడం చాలా సంతోషకరమైన విషయం. దానికి ముఖ్య అతిథులుగా పెద్దలు గౌరవనీయులు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు వచ్చి షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో పంచడం చాలా సంతోషకరమైన విషయం. అయితే ఏదైతే పర్యావరణం ప్లాస్టిక్ వాడడం వల్ల కాలుష్య మొత్తంలో దాన్ని దృష్టిలో ఉంచుకొని మట్టి విగ్రహాలను పేద ప్రజలకు ఇచ్చి వారికి ఉన్నటువంటి దైవభక్తిని చాటుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రజానికానికి ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ మైనార్టీ నాయకుడు, తాజ్ హోటల్స్ అధినేత మాజీ సర్పంచ్ పఠాన్ ఖాదర్ ఖాన్ గారు అనేక పండుగలకు, ఇటు ముస్లిం పండుగలు కానీ, క్రిస్టియన్ పండుగలు కానీ, అదేవిధంగా హిందూ సోదరులటువంటి పండుగలు కానీ ఆయన వస్తే సేవా కార్యక్రమంలో ముందుండి ఆయన ముఖ్యంగా వినాయక చవితి ప్రతిమలు ఈ విధంగా ఎక్కడ కూడా పొల్యూషన్ లేకుండా మట్టి ప్రతిమలను తయారు చేయించి వేలాది మందికి హిందూ సోదరులకు వినాయక పూజా సామాగ్రి మొక్కలను పంపిణీ చేసేటువంటి సాంప్రదాయం అనేక సంవత్సరాల నుండి ఆయన నిర్వహిస్తున్నారు. ఆయనకు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి, వినాయక స్వామి దీవెనలు ఉండాలని చెప్పి మదనపల్లి నియోజకవర్గ ప్రజానికం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు మా తాజ్ హోటల్ అధినేత ఖాదర్ ఖాన్ అన్న గారి ఆధ్వర్యంలో, మన స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో ఈ మట్టి వినాయకులు ప్రజలకు పంచడం చాలా సంతోషం. ప్రతి సంవత్సరం ఖాదర్ ఖాన్ అన్న గారి ఆధ్వర్యంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మా సోదరులే అనేటువంటి మనస్తత్వం ఉన్న మా ఖాదర్ ఖాన్ అన్న గారు మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుడు తోడ్పాటు అందించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రజలందరికీ ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో సేదా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాల నుంచి వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి ప్రతిమలను, మొక్కలను, పూజ సామాగ్రిను ఒక ముస్లిం యువకుడిగా ప్రజాస్వామ్యంలో మత సామరస్యానికి ప్రతీకగా పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా గత 7 సంవత్సరాల నుంచి ఈ ఆనవాయితీ చేస్తూ వస్తున్నాను. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఎం షాజహాన్ బాషా గారు ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయంగా పూర్తి చేసినందుకు
నేను ఫౌండేషన్ తరఫున ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక నమస్సమాంజలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఏ కార్యక్రమమైనా మదనపల్లి నియోజకవర్గంలో మిత్రుల్లో మా బంధువుల సహకారంతో నా చేతనంత సాయం చేస్తూ ప్రజలకి సేవ చేస్తున్నాను. అదేవిధంగా ఈ పర్యావరణ ప్లాస్టిక్ వాడకూడదు అనే ఉద్దేశంతో ప్రజలకు చైతన్యం చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాను. దీనికి పూర్తిగా సహకరిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక నమస్సమాంజలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వినాయక చవితి పండుగ అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా జరుపుకోవాలని భగవంతుని వినాయకుడిని ప్రార్థిస్తున్నాను.